ప్రకృతి జీవన విధానం గురించి మనం ఆలోచించేటప్పుడు ప్రప్రథమంగా మనము విసర్జన క్రియలు అండ్ విసర్జన క్రియలకు సంబంధించినటువంటి అవయవాల గురించి మనం కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. అది ప్రతి మనిషికి కూడా అవసరం. మన విసర్జనకి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది మనమే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనకి పెద్ద పేగులు, కాలేయం అంటే లివరు, లంగ్స్, చర్మం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైనది మూత్రపిండాలు, కిడ్నీస్. సో మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడుకుంటూ తలుచుకుంటే, ఇప్పుడు మూత్రపిండాల గురించి మనం ఆలోచించుకుంటే ఈ విసర్జన అవయవాలకి మనం ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పర్టికులర్గా మూత్రపిండాలు శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ అన్నిటినీ ఫిల్టర్ చేసి లివర్ బయటికి పంపించేటప్పుడు కొన్ని పెద్ద పేగుల్లోకి వెళితే కొన్ని మూత్రపిండాల్లోకి వస్తాయి. ఈ మూత్రపిండాలకు వచ్చేది ఏంటి, ద్రవ రూపంలో వస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ కిడ్నీ ఫిల్టర్ చేసి మళ్ళీ అవసరమైనవి కొన్ని కొన్ని మాత్రమే రిటైన్ చేసి దాన్ని అక్కడి నుంచి ఫిల్టర్ చేసి బయటకు పంపించేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు మూత్రపిండాలు బాగా శక్తివంతంగా పనిచేయాలి అని అన్నప్పుడు దానికి అక్కర్లేనివి కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటి అని అంటే, ప్రప్రథమంగా ఉప్పు. అధికంగా ఉప్పు తినేవారు, అధికంగా స్పైసెస్ తినేవారు, నూనె తినేవారు, తర్వాత కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ. ఈ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ అనేది ఉప్పు ఈ మూడు మాత్రం చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మనం నూనె, నెయ్యి పదార్థాలు నిత్యం అనేది తినము. సరే వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువగా తింటామనుకున్నా, దాంతోపాటు ఈ ఉప్పు అనేది రెగ్యులర్గా ఎక్కువగా ఎప్పుడైతే వెళుతూ ఉంటుందో దీన్ని ఫిల్టర్ చేసే ప్రక్రియ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఏమవుతుందంటే కొన్ని కొన్ని చోట్ల అది ఇంకా మొండికేసినప్పుడు మనకి శరీరంలో ఈ అనవసరమైన వ్యర్థాలు కొన్ని పేరుకుపోతూ ఉంటాయి. అవి క్రమేపీ ఏమవుతాయంటే ఈ కిడ్నీలో రాళ్ళుగానో లేకపోతే యూరిక్ యాసిడ్ గానో ఇలా మొదలవుతూ ఉంటుంది. అది ఓవరాల్గా జీవక్రియలకు సంబంధించినప్పటికీ కూడా అప్పుడు మనం కిడ్నీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇలా ఎక్కువగా వాడిన వాళ్ళకు కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ప్రతిదానికి కూడా ఏంటంటే మనం ఒక పరిమితి అనేది పెట్టుకోవాలి. ఉప్పు అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి రోజుకు మనకి 10 నుంచి 20 గ్రాములు అనుకుందాం. అంతకు మించి వాడొద్దు. అవి బాగా చప్పగా ఉంటుంది, ఎలా తింటామో అని అనుకున్నప్పటికీ కూడా మన అవయవం గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. అలాగే నూనె కూడా మితిమీరి తిన్నప్పుడు ఆ కొవ్వుల్ని ఫిల్టర్ చేయలేదు. తద్వారా ఏంటంటే మళ్ళీ పనితనానికి దెబ్బ కొడుతూ ఉంటుందన్నమాట. అలాగే కూల్ డ్రింక్స్, మళ్ళీ ఆల్కహాల్, ఇవి చాలా చాలా డేంజర్ అనమాట. ఆ కూల్ డ్రింక్ అనేది ఎంతగా వెళుతూ ఉంటుందో దాంట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, కార్బొనేటెడ్ వాటర్. కాబట్టి ఇది మనం మూత్రపిండాలని దెబ్బతీయడానికి ఇంకేం అక్కర్లేదు. ఆ కార్బొనేటెడ్ డ్రింక్ ఎప్పుడైతే మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటామో అది స్లోగా దాని ఫిల్టరేషన్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు, లేదంటే మూత్రపిండాల్లో ఇంకేదన్నా జబ్బులు రావచ్చు. వీటన్నిటికీ కారణాలు మన ఆహారపు అలవాట్లే. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఆల్రెడీ మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చిన వాళ్ళకి మనము ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది దీనివల్లే తగ్గుతుంది అని నేను చెప్పట్లేదు. అరటి చెట్టు బోద అంటే ఆ చెట్టు కాండము తెల్లగా ఉంటుంది. ఈ మధ్యన మనకు అన్ని కూరగాయల కొట్లల్లో కూడా దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని మనం పరగడుపున జ్యూస్ చేసుకుని తాగినప్పుడు ఆ రాళ్ళు అనేది స్లోగా మెత్తబడి అవి వెళ్ళిపోతాయి, కరిగిపోతాయి అన్నమాట. సో ఇది ఒక చిన్న మీకు సలహా చెప్తున్నాను, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫాలో అవటానికి. అట్లాగే అది తీరుని పెంచుకోవడానికి కూడా మనకి ఆ అరటి చెట్టు కాండం అనేది, అంటే ఆ చెట్టు కాండము ప్రతి చోట దొరుకుతుంది మనకి. తెల్లగా పొడవుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. పువ్వు కాదు, అరటి పువ్వు వేరు, కాండం వేరు, తెల్లగా ఉంటుంది అన్నమాట, సిలిండర్ లాగా ఉంటుంది. దాన్ని తెచ్చుకుని జ్యూస్ చేసుకుని ప్రొద్దున్నే తాగాలి. అంటే దీంతోపాటు మనం ఉప్పు, నూనె, యానిమల్ ప్రోటీన్ ఇవన్నీ కూడా తగ్గించుకుని చేస్తేనే అది ఉపయోగిస్తుంది. ఇంకొకటి ఉంది, క్రాన్బెర్రీస్ అని ఉంటాయి మనకి. మామూలుగా అవి కూడా అన్ని చోట్ల దొరుకుతున్నాయి, క్రాన్బెర్రీస్. ఈ బెర్రీస్ కూడా ఏంటంటే మనం నీళ్ళలో నానబెట్టుకుని ఆ నీళ్లు తాగొచ్చు, లేదంటే అవి నానిపోతాయి. ఒక 4-5 రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున్నే ఆ క్రాన్బెర్రీస్ మనం శుభ్రంగా ఇలా మెతిపేసి అవి తాగితే
అది కిడ్నీని శుద్ధి చేయడమే కాకుండా కిడ్నీ పనితీరును కూడా పెంచుకుంటుంది, జీవక్రియలు అంటే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అందుకని మనం మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన నీరు తాగాలి. మనం వెన్న తీసేసిన మజ్జిగ ఎక్కువగా తాగినా కూడా ఏమీ కాదు, దానికి శక్తిని వస్తుంది, ఫిల్టరేషన్ కెపాసిటీ శక్తి పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అరటి చెట్టు కాండం జ్యూసు, క్రాన్బెర్రీస్, ఇవి ఏంటంటే వాటి యొక్క పనితీరుని పెంచుతాయి అన్నమాట. ఇలా మనము మూత్రపిండాలను సంరక్షించుకుంటూ మన ఆహారపు అలవాట్లను వాటికి తగ్గట్టుగా, అంటే నేను చెప్పినటువంటి నెగిటివ్ ఏవైతే ఉన్నాయో కార్బొనేటెడ్ అంటే ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ, తర్వాత మితిమీరిన మోతాదులో తీసుకోవడం, ఉప్పును మితిమీరినగా తినడము, స్పైసెస్ తినడము, నూనె, ఇవి కాస్త బాగా మోడరేట్ చేసుకున్నప్పుడు మూత్రపిండాల శక్తి పనితీరు చాలా బాగుంటుంది. మనం చాలామందిని చూస్తూ ఉంటాం 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా శుభ్రంగా తిరిగేస్తూ ఉంటారు. యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి ఆ యొక్క అవయవం అంత బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ప్లస్ మినిమం ఎక్సర్సైజ్, ఒక అరగంట ఏదో ఒక ఎక్సర్సైజ్, నడవటమో లేకపోతే యోగానో లేకపోతే ఇంకో ఎక్సర్సైజో చెమట పట్టేటట్టుగా మనం చేయటము దీనికి ప్రధానమైనగా మనకి చెప్పుకోవాలని నేను సూచిస్తున్నాను అన్నమాట. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.